ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 6 సెప్టెంబర్ నుండి 12 సెప్టెంబర్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి పరిహారాలు ఆచరించాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి ఒత్తిడి, ఒక మానసికమైనటువంటి విపరీతమైనటువంటి సంఘర్షణ ఇవి ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఒకేసారి 2 పనులు చేయాలనేటువంటి ప్రయత్నం వల్ల తీవ్రమైనటువంటి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడికి మీరు లోనయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో చక్క పెంచి పేరు ప్రతిష్ట ఉన్నా కానీ అధికమైనటువంటి అదనపు బాధ్యతలు మీరు నిర్వర్తించాల్సిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఆర్థికంగా కొంత చికాకులు ఏర్పడుతూ ఉన్నాయి. సమయానికి ధనం చేతికి అందకపోవడం, ఏదో భవిష్యత్తులో తనకు ధనం వస్తుంది కదా, పలానా ప్రదేశం నుంచి పలానా ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తారు కదా అనేటువంటి ఒక విశ్వాసంతో మీ దగ్గర ఉండేటువంటి ధనాన్ని కాస్త అనాలోచితంగా, ఆలోచన లేకుండా దాన్ని కాస్త వినియోగించడం వల్ల కొన్ని సమయానికి ధనం చేతిలో లేకుండా కొంత ఇబ్బందులు మీరు తలెత్తేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్నేహధర్మంలో కూడా ఏమిటి, మీతో ఎక్కువగా చక్కగా స్నేహంగా ఉన్నటువంటి వాళ్ళే మీకు అవసరం వచ్చేసరికి కాస్త మాట మార్చడమో, మొహం చాటు వేయటమో ఇలాంటివన్నీ కూడా చూసి ఈ జనాలు ఈ విధంగా కూడా ఉంటారా అనేటువంటి కొంత నిర్వేదానికి, మానసికమైనటువంటి బాధకి లోనయ్యేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ అవసరం. అంతేకాకుండా ముఖ్యంగా వాహనాలు నడిపే సమయంలో ముఖ్యంగా జాగ్రత్తలు ఎంతైనా అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. శనైశ్చ స్తోత్రం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అయితే వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా ఆచితూచి ఒక శ్రేయోభిలాష యొక్క సలహా తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అయితే విపరీతమైనటువంటి పొగడ్తలకు లొంగిపోయి తమ దగ్గర ఉండేటువంటి సమయాన్ని కానీ ఇతరుల కోసం మీరు వెచ్చించడం, మీకోసం మీరు ఎక్కువగా ఆలోచించకపోవడం ఇది కాస్త భవిష్యత్తులో ఇబ్బందికరంగా ఉండవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ఉన్న ధనాన్ని మీరు ఒక ప్రయోజనం కోసమై పోగు చేసిన ధనం కానీ, మీరు ఒక ప్రయోజనం కోసమై అలా దాచి ఉంచిన ధనం కానీ ఇతరుల సహాయం కోసం చేయటం మంచిదే, కానీ అపాత్ర దానం మాత్రం చేయకూడదని ఈ ముఖ్యంగా మీకు సలహా ఇవ్వటం జరుగుతుంది. అయితే అపాత్ర దానం వల్ల మీకు మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మాత్రం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కనుక కాస్త ఆలోచించుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఔషధ సేవనం చేయాల్సినటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. తమ తోబుట్టువుల వల్ల కానీ లేదా మాతృ సంబంధమైనటువంటి కొంతమంది వల్ల ఒక రకమైనటువంటి మనస్పర్ధలు, ఒక రకమైనటువంటి క్లేశం, పూర్వ ఆస్తుల విషయాల్లో కూడా కొన్ని గొడవలు, చికాకులు, ఈ విధమైనటువంటి వ్యవస్థ ఒక రకమైనటువంటి సంఘర్షణాత్మకమైనటువంటి ఒక పరిస్థితులు, వాతావరణం కనపడుతోంది. విద్యార్థులు అనుకూలంగా ఉన్నా కానీ అనవసరమైనటువంటి కాలయాపన, అనవసరమైనటువంటి ఆలోచన వల్ల మీకై మీరు సమయాన్ని వృధా చేసుకునే అవకాశాలే ఈ వారం కనపడుతున్నాయి. చక్కని ఉత్తమమైన ఫలితాలకు విద్యార్థులు ఎట్టి పరిస్థితులలో కాలయాపన మానుకొని హయగ్రీవ స్తోత్రాన్ని పారాయణం చేయండి. స్త్రీలు కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయండి. పురుషులు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి వారం అంతా కూడా
శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి చికాకులు లేకున్నా కానీ ఒకేసారి అన్ని పనులు తానే చేయాలి అనేటువంటి ఒక మానసికమైనటువంటి అన్నీ తానే చూసుకోవాలి అనేటువంటి ఒక ఈ విధానం వల్ల కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందే అవకాశం కూడా కనబడుతోంది. నూతన వ్యాపారాల కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నం కానీ, నూతనంగా ఉద్యోగాల కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నాలు కానీ కొంతవరకు సఫలమయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఇక స్నేహాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ఎవరో ఏదో నూతన పరిచయాల విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొత్తది ఒక వింత, పాతది ఒక రోత అనేటువంటి ఈ విధమైనటువంటి కొన్ని ఆలోచనలు మీకు ఏర్పడవచ్చు. అయితే ఎవరైతే పరిపూర్ణంగా మీ శ్రేయస్సు కోరుతున్నారో వాళ్ళని కాస్త మీరు ఎక్కువగా పట్టించుకోకపోవడము, నూతనంగా మీకు పరిచయం అవడమో లేదా కొత్తగా మిమ్మల్ని స్తుతి చేయడమో, పొగడమో ఇలాంటి వాటి వల్ల కూడా కొంత మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో చక్కగా శ్రద్ధ తీసుకోవాలి. ధనాన్ని కాస్త ఖర్చు చేసే సమయంలో కూడా కాస్త ఒక రకమైనటువంటి నియంత్రణ కూడా అవసరమని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని ఖచ్చితంగా పారాయణం చేయండి. రాహు స్తోత్రాన్ని, కేతు స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. సకాలంలో ధనం చేతికి అందేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. భవిష్యత్తు కోసమే మీరు చేసుకున్నటువంటి ప్రణాళికలకు కొంత ధనం అందవచ్చు. స్థిర చరాస్తులు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. అందులో కొంతవరకు సఫలమయ్యే అవకాశం కూడా కనబడుతోంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ వల్ల కానీ లేదా విదేశాల్లో ఉండేటువంటి తమ బంధువుల వల్ల కొంత మీకు మేలు జరిగేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా కొంతవరకు అనుకూలత కనబడుతుంది. ఆర్థికపరమైన వనరులు మీకు కొంత సమకూర్చు, శ్రేయోభిలాషులు కానీ బంధువులు కానీ ఆర్థికంగా కొంత మీకు వనరులను ఏర్పాటు చేసేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. విద్యార్థులు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. పోటీ పరీక్షల ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. స్త్రీలు కొంచెం స్వల్పమైనటువంటి చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప మానసికంగా ఎక్కువ ఆలోచించడం తప్ప అంతకు మించి చక్కగా చికాకులు లేవు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రతినిత్యము కూడా కనకధార స్తోత్రంతో పాటు కృష్ణాష్టకము అని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు యథావిధిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. విపరీతమైనటువంటి కోపం, విపరీతమైనటువంటి ఏదో తెలియనట్టు ఒక ఆవేశం, అతి ఆవేశం అనర్థదాయకం అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకొని కాస్త సంయమనంతో ఎదుటివాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కానీ ఎదుటివాళ్ళు చెప్పేటువంటి విషయం కానీ ఒకటికి 2 సార్లు విని ఆలోచన చేసి మీరు జవాబు ఇవ్వవలసిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. అందుచేత కాస్త ఆవేశం తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ వారం ఉంది. అంతేకాకుండా ఆరోగ్యపరమైనటువంటి చికాకులు, ముఖ్యంగా హృదయ సంబంధ ఇబ్బందులు కానీ రక్త సంబంధపరమైన ఇబ్బందులు కానీ తలెత్తకుండా సరి అయినటువంటి వైద్యుడిని సంప్రదించి ఔషధ సేవనం చేయాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. నిర్లక్ష్యము, అశ్రద్ధ మాత్రం పనికిరాదని తెలుసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళాలనేటువంటి తీర్థయాత్రల కోసం కానీ లేదా ఇతరత్ర ఏదేని ఒక చక్కని యాత్రలకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనలు కూడా రావచ్చు. అందులో ముందుకు వెళ్ళవచ్చు. ఇక చాలా కాలంగా మీకు రావాల్సినటువంటి కొంత ధనం కూడా మీకు చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తన తల్లి తరఫు బంధువుల వల్ల కానీ లేదా తన మాతృ సంబంధమైనటువంటి వారి వల్ల వారికి ఏదేం చించిన అనారోగ్యాలు లేదా ఏదేం చించిన విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఆర్థికంగా పెద్దగా చికాకు ఉండకపోవచ్చు కానీ ఏదో తెలియనటువంటి ఒక రకమైన అనిశ్చిత స్థితి మాత్రం ఈ వారం మీలో ఉండే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సామాన్యంగా ఉంది. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు యథావిధిగా ఆంజనేయ స్వామి ప్రదక్షిణము అలాగే హనుమాన్ చాలీసా ఖచ్చితంగా చేయండి. వీలైతే ఆకుపూజ చేయించండి. చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా
శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ధనం ఖర్చు చేయడంలో కాస్త నియంత్రణ, కాస్త ఆలోచించి ముందుకెళ్ళండి. తండ్రి సంబంధమైనటువంటి బంధువులతో కానీ లేదా తండ్రి గారితో కానీ చిన్న చిన్న విషయాల్లో విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి పెద్ద చికాకులు ఉండకపోయినా కానీ సప్రయోజనం కోసమై, అంతేకాకుండా ఒక చక్కని ఉపయోగకరమైనటువంటి కొన్ని పనులకు మీరు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సామాజిక సేవ కానీ లేదా మీ పెద్దల పేరుతో కానీ మీ వంశానికి కానీ చక్కని గుర్తింపు రావాలనేటువంటి కొన్ని ఆలోచనల కోసమే మీరు కొంత ధనాన్ని వెచ్చించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి కొంత లబ్ధి చేతికందేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అయితే ప్రభుత్వ ఉద్యోగం ముఖ్యంగా మీకు ప్రమోషన్లు కానీ లేదా ఇంక్రిమెంట్లు కానీ అందవచ్చు. నూతన ఉద్యోగాల కోసమే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. కానీ ఒకటి రెండు కొంతమంది సలహాల వల్ల కొంత మార్గం తప్పే అవకాశం ఉంది కనుక అలాంటి విషయాల్లో తస్మాత్ జాగ్రత్త. ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్యం కాపాడుకోవాలి. వాహనాలు నడిపే సమయంలో కాస్త జాగ్రత్తలు అవసరం. మాటలు వాటిగా వేడిగా రాకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుదర్శన స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. అంతేకాకుండా కృష్ణుడి ఆలయానికి వెళ్ళి అక్కడ క్షీరం నివేదన చేసి అది కొంతమంది పేదవారికి కొంత పంచేటువంటి ప్రయత్నం చేయండి. లేదా పాయసమైన ప్రసాదంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. గత వారానికి ఈ వారానికి పెద్దగా తేడా లేకున్నా కానీ ధనం కాస్త మంచినీళ్ళలా ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా సహవాస దోషం కానీ లేదా ఇప్పుడు ఉండేటువంటి ఉద్యోగంలో కాస్త పని ఒత్తిడి బాగా పెరిగేసరికి ఈ ఉద్యోగాన్ని మానుకోవాలి, మరో ఉద్యోగంలో చేరాలనేటువంటి ఈ రకమైనటువంటి కొన్ని అభిప్రాయాలు మీలో రావటమో లేదా కొంతమంది మీకు సలహాలు ఇవ్వటమో చేయవచ్చు. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి పనులకు కాస్త స్వస్తి చెప్పి మీ యొక్క ప్రతిభ ఏమిటో నిరూపించుకోండి. ఈ ప్రెషర్స్ అన్నీ కూడా తాత్కాలికమనేటువంటి విషయాన్ని కూడా మీరు గ్రహించుకొని స్థానభ్రష్ట నశోభంతే అని కదా, అందుచేత ఆ తొందరపడి స్థానచలనం కోసమై మీరు నిర్ణయం తీసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఎముకలు ఒక రకమైనటువంటి కీళ్ల నొప్పులు ఇవి కాస్త మిమ్మల్ని బాధించవచ్చు. మానసికమైనటువంటి శిరోవేదన ఇవన్నీ కూడా మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్త్రీలు కాస్త ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. మధ్యవర్తిత్వం జరిపే సమయంలో కూడా కాస్త ఓపిక జాగ్రత్త అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర ధ్యానాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. అదేవిధంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కగా అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ధనం కాస్త ఎక్కువగా ఖర్చు చేసేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. శిరోవేదన కానీ లేదా కటి సంబంధమైనటువంటి ముఖ్యంగా ఈ వెన్నుముక లేదా బ్యాక్ పెయిన్స్ అని వస్తుంటాయి కదా, ఇలాంటి వాటి విషయాలలో అనవసరమైన అశ్రద్ధ చేయకుండా చిన్న విషయాన్ని కూడా వైద్యుడిని సంప్రదించి సరి అయినటువంటి సలహాలు తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తండ్రి తరఫు బంధువుల వల్ల కానీ తమ యొక్క రక్త సంబంధం వారి వల్ల కొంత మీకు మేలు కూడా జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సామాజికంగా పరపతి, సామాజికంగా చక్కని పేరు ప్రతిష్ట కనబడుతున్నాయి. వృత్తిపరమైనటువంటి మార్పులు చేయాలనేటువంటి ఆలోచన. ఈ ప్రదేశము ఈ యొక్క ప్రస్తుతం నివసిస్తున్న స్థలాన్ని వదిలి ఏదైనా దూర ప్రాంతాల్లో ఏదైనా చేయాలి, దూర ప్రాంతాల్లో కొత్త వ్యాపారం ఆరంభం చేయాలా, లేక దూర ప్రాంతాల్లో ఉద్యోగాన్వేషణ చేయాలనే ఆలోచన రావడం, అంటే స్వస్థానాన్ని వదిలి దూర ప్రాంతం ఉండాలని ఆలోచన చేయడం ఇవి ఈ వారం కనబడుతోంది. విద్యార్థులు కాస్త శ్రమించాలి. అనవసరమైనటువంటి కన్ఫ్యూజ్ వల్ల మీలో ఉండేటువంటి నైపుణ్యతని, మీలో ఉండేటువంటి టాలెంట్ని, మీలో ఉండేటువంటి ఆ దక్షతని ఇవన్నింటి కూడా మీరు ఒక రకమైనటువంటి పొరను
ఆవరింప చేసుకునేటువంటి అవకాశం ఉంది కనుక కాస్త 1-2 సార్లు ఆలోచించి చక్కని ప్రణాళికను ప్రశాంత మనస్సుతో కూర్చొని ఆలోచించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి కనుక స్త్రీల ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థికపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు మాత్రం తప్పకపోవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. శ్రీమన్నారాయణ కవచం అని ఉంటుంది, వీలైతే అది చేయండి. లేదైనట్లయితే ఏదైనా ఒక విష్ణు స్తోత్రాన్ని, శ్రీరామరక్ష కానీ కృష్ణాష్టకం కానీ ఇలాంటివి చాలా స్తోత్రాలు ఉన్నాయి, దాంట్లో ఏదైనా విశేషంగా చక్కగా చేయండి. చక్కని ఫలితాలు మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా కాస్త మీలో ఉన్న రహస్యాలు కానీ మీలో ఉన్న విషయాలు కానీ అత్యుత్సాహంతో ఎదుటివారికి చెప్పటం వల్ల దాన్ని వాళ్ళు ఉపయోగించుకొని మీతో చక్కగా మీతో సఖ్యతగా ఉంటూనే మీ యొక్క శత్రువులకు కానీ మీ యొక్క శ్రేయస్సు కోరినటువంటి వాళ్ళకి కానీ కొన్ని రహస్యాలు చేరవేసే అవకాశం ఉంది కనుక మీలో ఉన్నటువంటి రహస్యం మీకే తెలియనట్టుగా కాస్త వ్యవహరించండి. ఇక దూర ప్రాంత ప్రయాణాలలో కొంచెం అపశృతులు దొరలకుండా జాగ్రత్త పడండి. వాహనాలు నడిపే సమయంలో కూడా కాస్త శ్రద్ధ జాగ్రత్త ఎంతకైనా అవసరం. ఖర్చులు విపరీతంగా ఖర్చు చేసే అవకాశం ఉంది. ధనం మంచినీళ్లలాగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాస్త ప్రణాళిక లోపించే అవకాశం ఉంది ఈ వారం. ఇక మీకై మీరు ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని, మీకై మీరు ఒక రకమైన మీపై మీ నమ్మకాన్ని కొంచెం తగ్గే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు కొత్త ప్రయత్నాలు, కొత్త వ్యక్తులను కలవటాలు ఇలాంటి వాటి విషయాల్లో కాస్త వాయిదా పడే విషయంలో, అంటే వాళ్ళని ఏదో దూరం పెట్టమని కాదు, కానీ కాస్త వాయిదా వేస్తూ మీకు ఒక ధ్యానం కానీ లేదా ఒక మెడిటేషన్ కానీ లేదా ఒక రకమైన ప్రశాంతత కోసం మీరు ప్రయత్నం చేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్త్రీలకు సామాన్యంగా ఉంది, ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాల్సిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. నూతన వ్యవహారాలలో నూతన పెట్టుబడులు కానీ ముఖ్యంగా భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ముఖ్యంగా నూతన అవకాశాలు లభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చాలా కాలంగా మిమ్మల్ని బాధిస్తున్నటువంటి కొన్ని ఆర్థిక సమస్యలు దూరం అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్థిర ఆస్తులు కానీ లేదా స్వంత గృహం యొక్క ఆలోచన కళకు ఒక మార్గము, ఆ దారిలో కొంత 1-2 అడుగులు ముందుకు వేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తమ యొక్క బంధువులలో ఒక రకమైన పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కొంత మీరు వారికి సహాయం చేయడమో లేదా ఆరోగ్య విషయాల్లో కొంత మీరు కలత చెందడమో జరిగే అవకాశం కూడా ఈ వారం కనబడుతుంది. వృత్తి వ్యాపారాలు చక్కగా ఆనందకరంగా మిమ్మల్ని చక్కగా ఎంకరేజ్ చేసే విధంగా ఉన్నా కానీ మీకు ఆ యొక్క వేగాన్ని మీరు అందుకోలేకపోవడం, తద్వారా ఎక్కువగా కాస్త ఒంటరిగా ఉండాలనేటువంటి ప్రయత్నాలు చేయడం ఇవి కాస్త కనబడుతున్నాయి. వ్యాపారాల్లో పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ పనికిరాదు సుమా, జాఢ్యం బాగా కనబడుతోంది. ఇక తమ యొక్క సంతాన విషయంలో తమ యొక్క సోదరులతో చిన్న స్వల్ప విభేదాలు రావటం, సంతానం యొక్క అభివృద్ధి కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నాలు కాస్త అది వాటిని వాళ్ళు ఎదుటి వాళ్ళు ఉపయోగించుకొని తర్వాత మీ కృతజ్ఞతపూర్వకంగా ఉండకపోవడం అనేటువంటి కాస్త ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగపరంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. మీ యొక్క ప్రతిభకు చక్కని అవకాశాలు లభిస్తాయి, కానీ మీలో మీకే ఒక సంతృప్తి మాత్రం కాస్త తగ్గే అవకాశం మాత్రం కనబడుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది, నూతన అవకాశాలు రావచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర ధ్యానంతో పాటు అంగారక బృహస్పతి స్తోత్రాలని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కనబడనటువంటి శత్రుత్వాలు, కనబడినటువంటి ఒక రకమైనటువంటి ఈర్ష్య ద్వేషాలు ఇవి మీకు తెలియకుండానే మీ చుట్టూ ఆవరిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని వాటి నుంచి బయటపడడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. ఎక్కువగా నమ్మి ఎక్కువగా మీరు విశ్వసించినటువంటి వాళ్ళే మీకు కాస్త ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నారని తెలుసుకొని బాధపడతారు. అంతేకాకుండా
ముఖ్యంగా విలాసవంతమైనటువంటి కొన్ని ఖరీదైనటువంటి వస్తువులు కొనుగోలు కోసం కూడా కొంత ధనాన్ని వెచ్చించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ మీకు రావాల్సిన ధనం మాత్రం సకాలంలో చేతికందక ఇయ్యాల్సినటువంటి వారు మిమ్మల్ని ఏదో స్తుతికి, మిమ్మల్ని ఏదో పొగడ్తలకు ముంచి అది కాస్త ఆ పని కాస్త వాళ్ళు దాటవేయటం ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. గృహంలో కాస్త సంఘర్షణాత్మకమైనటువంటి ఒక వాతావరణం ఉంది. ఏదేని విశేషమైనటువంటి ఒక శుభకార్యాచరణ కూడా మీరు చేసేటువంటి అవకాశం ఉంది. లేదా ఆ శుభకార్యం కోసమై ముందు చక్కని ప్రణాళికలు వేసుకొని ముందుకెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు విపరీతమైన జాఢ్యం ఏర్పడే అవకాశం ఉంది కనుక అలాంటి వాటి విషయాల్లో ప్రతినిత్యము హనుమత్ ధ్యానాన్ని ప్రతినిత్యము చేయండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ప్రదక్షిణ చేయండి, ఆ జాఢ్యాన్ని తొలగించుకోండి. అంతేకాకుండా ముఖ్యంగా స్త్రీలతో ముఖ్యంగా విభేదాలు ఏర్పడకుండా చూడండి. అలాగే స్త్రీలకు పురుషులతో అనవసరమైనటువంటి విభేదాలకు కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అంగారక, శుక్రధ్యానము, కుజస్తోత్రము నిత్యము పారాయణం చేయండి. వీలైతే ఒక దేవాలయంలో ఏదైనా కొంత ప్రసాదాన్ని, దేవి ఆలయంలో ముఖ్యంగా ప్రసాదాన్ని చేసి నివేదన చేసి అక్కడ ఉండేటువంటి పేదవారికి కాస్త వినియోగం చేసే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఒక రకమైనటువంటి భవిష్యత్తుపై ఒక రకమైన చక్కని ఆశలు, చక్కని ప్రణాళికలు, తాము సాధిస్తాము అనేటువంటి ఒక చక్కని ఆత్మవిశ్వాసము ఇవి మీలో పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఊహలు విశేషంగా ఉన్నా కానీ శరీరం సహకరించకపోవటము లేదా ఇలాంటివన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగించవచ్చు. తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధిలో కానీ, తమ యొక్క సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కానీ కొంత మీరు మనస్సు కలత చెందే అవకాశం కూడా కనపడుతోంది. ఆర్థిక పరంగా పెద్ద చికాకులు ఉండకపోవచ్చు, కానీ ఉన్న ధనం చేతిలో ఉన్నా కానీ ఎక్కువగా మీరు ఊహించడం వల్ల ఆ ధనాన్ని ఉన్న ధనం ఎంతవరకే మనకు స్థాయి ఉందో అంతవరకు ఆలోచించకుండా పై స్థాయికి ఆలోచించడం వల్ల కొంత అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా మీకు కనబడుతున్నాయి. నూతన వ్యాపారాలలో ప్రవేశించడానికి కొంత బ్యాంకుల ద్వారా రుణాలు పొందాల్సిన పరిస్థితి కూడా కనబడుతుంది. రాజకీయంగా కొంత పరపతి మీకు పెరగవచ్చు, కానీ తన కోపమే తన శత్రువు అని స్వయంకృతాపరాధాలు జరగకుండా ప్రతి విషయంలో కూడా మాట్లాడేటువంటి సమయాల్లో కూడా కాస్త జాగ్రత్త, సంయమనము ఉంచాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. అలాగే గణపతి స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు తెలిపినటువంటి గోచార ఫలితాలు ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది తమతో కూడుకున్నటువంటి తమ పరివారము, స్నేహితులు ఇదంతా అందరూ కూడా చక్కగా ఆనందంగా హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా ప్రతి వారం చెప్పినట్టుగానే ప్రకృతిని మనం కాపాడాలి. వృక్ష సేవ చేయండి, గోసేవ చేయండి, సాటి వారికి కాస్త దానం చేసేటువంటి ప్రయత్నం చేయండి. జేబు నిండా డబ్బు ఉన్నప్పుడు కొంత ఒక 2%, 2% ఆకలితో ఉన్నవాడికి కొంత అపాత్ర దానం కాకుండా అది అవసరమైన వాడికి చేయడం వల్ల ఎంతో 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 గొప్పనైనటువంటి ఫలితాలు, ఎంతో చక్కనైనటువంటి ఫలితాలు, గ్రహశాంతి కూడా కలుగుతుంది కనుక ఇలాంటివన్నీ కూడా చేసి చక్కని ఆనందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆ సుఖాలని, ఆ పరిస్థితుల్ని మీరు పొందాలని మనస్ఫూర్తిగా శ్రీహప్పతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.